శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం వృషభ రాశి వారికి రాబోయే విజయదశమి నుండి వీరు ఏ పనులు, ఏ వ్యాపారం, ఏ వృత్తి ప్రారంభిస్తే వచ్చే దశమి నాటికి అదృష్టవంతులుగా, కోటీశ్వరులుగా మారే అవకాశం ఉంటుందో ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏదైనా ఒక పని విజయదశమి నాడు సంకల్పపూర్వకంగా, మనస్ఫూర్తిగా మన జాతకాన్ని అనుసరించి ఏ గ్రహం మనకి అనుకూలిస్తుందో ఆ గ్రహానికి సంబంధించినటువంటి ప్రయత్నాలు చేయడం ద్వారా కంపల్సరిగా జాతకుడు విజయం వైపు ప్రయాణించడం జరుగుతూ ఉంటుంది. మరి ఈ విజయదశమి నాడు వృషభ రాశి వారికి ఉన్నటువంటి గ్రహస్థితిలో బాగా అనుకూలించే గ్రహం శని గ్రహం. శని లాభస్థానంలో ఉంటూ ప్రస్తుతం తన యొక్క సొంత నక్షత్రం మీదే ప్రయాణించడం అన్నది ఈ రాశి వారికి, వృషభ రాశి వారికి శని యోగకారకుడు. భాగ్య రాజ్యాధిపతిగా లాభస్థానంలో ఉండడం వల్ల వృత్తిపరంగా మీకు ఏ వ్యాపారం ప్రారంభిస్తే బాగుంటుంది అని మనం పరిశీలిస్తే నెంబర్ 1గా మీకు శనికి సంబంధించినటువంటిది ఈ పెట్రోలియం ఉత్పత్తులు, ఆయిల్స్, అంటే క్రూడ్ ఆయిల్ అవ్వచ్చు, ఆయిల్స్ అవ్వచ్చు, ఆయిల్కి సంబంధించినట్టు ఏదన్నా కూడా మీరు బ్రహ్మాండంగా స్టార్ట్ చేసుకోవచ్చు నెంబర్ 1గా. దాని తర్వాత సిమెంటు, ఐరన్, అంటే కన్స్ట్రక్షన్కి సంబంధించినది ఏదైనా కూడా మీరు ప్రారంభించుకోవడం వల్ల మీకు అనుకూలంగా ఉండే అవకాశం ఉన్నది. దాంతోపాటు ఇక్కడ ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగం కొరకు, గవర్నమెంట్ సర్వీస్ కోసం, అంటే మామూలు సాధారణ ఉద్యోగం కాకుండా ఉన్నత స్థాయి సివిల్స్ లాంటిది, గొప్పగా ఉన్నటువంటి గ్రూప్ 1 లాంటి ఎగ్జామ్స్ కొరకు ప్రిపేర్ అవుతున్న వాళ్ళు కంపల్సరీగా వాళ్ళకి ఈ విజయదశమి రోజు ఒక మంచి ముహూర్తంలో ఆ ప్రయత్నం మీరు ప్రారంభిస్తే ఈ సంవత్సరం ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగానికి ప్రయత్నం చేద్దామనుకుంటున్నారో వారి సంకల్పం బ్రహ్మాండంగా నెరవేరే అవకాశం ఉంది. దాని గ్రహస్థితి ఎలా ఉందంటే, మనం ఏదైనా పని విజయదశమి రోజు ప్రారంభిస్తే ఆ పని పూర్తిగా విజయవంతున్నది మనకి చాలా కాలంగా వస్తున్నటువంటి నమ్మకం. ఆ నమ్మకానికి అనువుగా వృషభ రాశి వారికి ఈ ప్రభుత్వ కారకుడైనటువంటి రవి సూర్యభగవానుడు, వృషభ రాశికి ధనాధిపతి అయినటువంటి బుధగ్రహం, అంటే బుధుడు ఉచ్చులో ఉన్నాడు. 5వ స్థానంలో బుధుడు ఉచ్చి రవితో కలిసి ఉండడం వల్ల సంపూర్ణమైనటువంటి బుధాదిత్య యోగం ఏర్పడడం జరిగింది. ఈ సమయంలో మీరు ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్లో కానీ, ఒక ఇంటర్వ్యూలో కానీ 100% సక్సెస్ అవ్వడానికి మీకు ఆ గ్రహస్థితి అనుకూలంగా ఉండడం జరుగుతుంది. సో అలాగే కొన్ని ప్రభుత్వ ఉద్యోగాలు అయినటువంటి పోలీస్ డిపార్ట్మెంటు, మిలిటరీకి సంబంధించింది, అలాగే క్రీడారంగానికి సంబంధించింది ఏమైనా ఉంటే అటువంటి వాటిని కూడా బలపరుస్తూ 6వ స్థానంలో కుజగ్రహం, 6వ స్థానంలో కుజుడు ఉన్నప్పుడు కంపల్సరీగా మీరు ఎటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అయినా కంపల్సరీగా విజయం సాధించే అవకాశం ఉంది. కాబట్టి అది చిన్న స్థాయి నుంచి పై స్థాయి దాకా కంపల్సరీగా మీకు ఈ సమయంలో ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నాలు 100% ఫలించే అవకాశం ఉంది వృషభ రాశి వారికి. దాని తర్వాత ధనస్థానంలో గురువు, అంటే అకస్మాత్తుగా మీకు అష్టమాధిపతిగా ధనస్థానంలో ఉండడం వల్ల ధన ఆదాయం పెరుగుతుంది. లాభాధిపతిగా ధనస్థానంలో ఉండడం వల్ల కంపల్సరీగా, అంటే ఒక గవర్నమెంట్ సర్వీస్లో పంచి ఉద్యోగం వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఆర్థిక పరంగా ఆదాయం పెరుగుతుంది. కాబట్టి అది మీకు దానికి గురువు సహకరిస్తున్నాడు. అలాగే మీకు ఏదైనా ఉద్యోగం వచ్చినప్పుడు మీ కుటుంబ సభ్యులు ఎంతగా సంతోషిస్తారో అది కూడా గురువు కుటుంబ స్థానంలో ఉండడం వల్ల అది కూడా చెప్తుంది. వీటన్నిటికీ సపోర్ట్ చేస్తూ దశమ లాభాధిపతిగా ఉన్నటువంటి, అంటే భాగ్య రాజ్యాధిపతిగా ఉన్నటువంటి శని లాభస్థానంలో ఉంటూ ప్రభుత్వ రంగానికి సంబంధించినటువంటి రవి యొక్క దృష్టి శని మీద పడటం వల్ల ఇవన్నీ కూడా మీరు ఈ ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగానికి అనుకూలతుంది. కాబట్టి మీరు కంపల్సరిగా రాబోయే అక్టోబర్ 2వ తారీఖు 2025వ సంవత్సరం అన్నది ఆ రోజు
ఒక శుభముహూర్తంలో మీ యొక్క ఈ ప్రయత్నం ప్రారంభానికిగా ఒక అప్లికేషన్ పెట్టడం, లేదంటే కొన్ని బుక్స్ అలాంటివి అరేంజ్ చేసుకోవడం, లేదంటే ఒక కార్యక్రమాన్ని దీక్షగా ప్రారంభిస్తే కంపల్సరిగా మీ యొక్క కార్యక్రమం వచ్చే విజయదశమి నాటికి సంపూర్ణంగా పూర్తి అవ్వడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఈ సమయంలో మీరు ఏదన్నా ఆల్రెడీ చదువది పూర్తయింది, స్వతంత్రంగా మీరు ఏదైనా ప్రాక్టీస్ లాంటిది స్టార్ట్ చేద్దాం అనుకుంటే, అంటే మీరు చార్టెడ్ అకౌంటెంట్ కానీ, అడ్వకేట్ కానీ, లేదా ఒక టీచింగ్ పోస్ట్లో ఉన్న మీరు స్వతంత్రంగా ఒక ఇన్స్టిట్యూట్ పెట్టుకున్న ఈ సమయంలో మీకు అది నెరవేరే అవకాశం ఉన్నది 100%. మరి ఇవన్నీ కూడా మీకు ఉన్నాయి కాబట్టి ఎక్కువ శాతం మీరు వ్యాపారం ప్రారంభిస్తే భూమికి సంబంధించింది, ఐరన్ స్టీల్ సంబంధించింది పెట్టుకోవచ్చు. అలాగే ప్రభుత్వ ఉద్యోగానికి అయితే కంపల్సరీగా చాలా అనుకూలత కనబడుతుంది కాబట్టి ఎక్కువగా ఈ రాశి వారికి ఈ సంవత్సరంలో ప్రభుత్వ ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది కాబట్టి సిన్సియర్గా మీరు ప్రయత్నం చేయడం వల్ల 100% మీకు సక్సెస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ విజయదశమి సందర్భంగా మీరు కేవలం ఒక సంవత్సరంలోనే ఆర్థిక పరంగా మీ యొక్క అభివృద్ధికి ఒక చక్కని పరిహారం అన్నది ఈ వీడియోలో తెలుసుకోండి. అయితే నమ్మకంతో జాగ్రత్తగా మీరు దీన్ని పాటించడం వల్ల మీ యొక్క అభివృద్ధి 100% సక్సెస్ రావడం జరుగుతుంది. మీరు మన మార్కెట్లో ఉన్నటువంటి ఈ ఆవకాయ పచ్చళ్ళు ఉన్నటువంటి జాడీ ఒకటి, అంటే దాన్ని పింగాణితో తయారు చేసినటువంటి జాడీ, అది ఆవకాయ పచ్చళ్ళు వేసుకోవడానికి అది ఉపయోగిస్తుంటారు. ఒక మీడియం సైజు, అంటే మీ యొక్క స్థితిని బట్టి ఒక మాదిరిగా ఇది ఆవకాయ జాడీ చిన్న సైజు తీసుకోండి. దానిపైన ఎరుపు రంగుతో ఒక స్వస్తిక్ గుర్తు పెయింట్ చేయడం కానీ లేదా స్టిక్కర్ కానీ అంటించండి, సరిపోతుంది. అంటే రేపు విజయదశమి రోజే, ఆ రోజు గురువారం వస్తుంది కాబట్టి ఆ రోజు ఆ జాడీలో ఈ కళ్ళు పంట సముద్రం ఉప్పు కొద్దిగా అందులో వేయటం, అంటే మీకు తర్వాత అది ఇబ్బంది పెట్టకుండా ఉండాలంటే ఒక ప్లాస్టిక్ కవర్లో వేసి ఆ ఉప్పు కొద్దిగా పిడికడు ఉప్పు అందులో వేయవలసి ఉంటుంది. అలాగే గోమతి చక్రాలు ఒక 6 అందులో వేయండి. గోమతి చక్రాలు లభ్యం కాని పక్షంలో ముత్యం, అంటే మనకి మంచి ముత్యమే అక్కర్లేదు, ఏదైనా ముత్యాలు ఒక 6 కానీ 1 కానీ ఆ జాడీలో వేసి 6 సంఖ్య వచ్చేలాగా ఇప్పుడు మనకి 10 రూపాయలు కాయిన్లు అవి వస్తున్నాయి కాబట్టి మరి 3 100 రూపాయల నోట్లు, 3 10 రూపాయల కాయిన్లు, అంటే మొత్తం మీద 330 రూపాయలు అవుతాయి. అంటే సంఖ్య 6 వచ్చింది కాబట్టి, అంటే ముందు రోజు విజయదశమి రోజు అలా వేసి దాని తర్వాత వారం నుంచి ప్రతి శుక్రవారం రోజు కూడా ఈ విధంగా 6 సంఖ్య వచ్చేలాగా 510, 5100 మీకు ఎంత వీలుంటే, అంటే కంపల్సరీగా మీరు సంకల్పం వేసుకుంటే ప్రతి వారానికి కొంత పెరుగుతుంది. ఈ వారం 510 వేస్తే వచ్చే వారానికి 5001 అన్నా వేయచ్చు, ఆ విధంగా పెరుగుతూ ఉంటుంది. ఈ విధంగా 52 వారాల పాటు మీరు దీన్ని పోయడం, అంటే ఈ ధనం ఏమవుతుందంటే ఈ కొత్త నోట్లా వేయటం వల్ల పైకి ఉబ్బుతాం పొంగుతున్నట్టు అనిపిస్తుంటుంది. దాన్ని నొక్కు పెట్టి ఆ మూత పెట్టేస్తూ ఉండాలన్నమాట. ఈ విధంగా ఆ ధనం మీకు బయటకు వచ్చే విధంగా కంప్లీట్గా ఒక 1 ఇయర్ దాన్ని వేసి దాన్ని ఒక సంవత్సరం మళ్ళీ విజయదశమి రాజుకి ఆ ధనంతో ఏదైనా ఒక గోల్డ్ ఎంత వస్తే అంత గోల్డ్ అది కొని అమ్మవారి రూపో లేదన్నా పెట్టి మామూలుగా అది మీ ఇంట్లో మీ అర్ధాంగికో మీ మదర్కో లేదంటే అమ్మవారికో పెట్టడం వల్ల కంప్లీట్గా మీ యొక్క అభివృద్ధి మీరు ఒక సంవత్సరం పాటు చేసి చూడండి. ఇందాక మనం ఏ రాశి వారికి ఆ రాశి చెప్పిన విధంగా మీకు అనుకున్న విధంగా గ్రహానికి అనుకూలంగా అది చేస్తూ ఈ విధంగా ఈ రెమెడీ పాటించడం వల్ల అవకాశం లేని వాళ్ళు కేవలం 60 రూపాయలతో అయినా స్టార్ట్ చేయొచ్చు. ప్రతి వారం 60 రూపాయలు వేయటం వల్ల చాలా వరకు ఎందరికో ఇది మామూలు సాధారణ వాళ్ళు ఈరోజు కోటీశ్వరులుగా మారడం జరిగింది. ఒకసారి మీరు కూడా ఈ రెమెడీ ఆచరించండి. అయితే
ఆవకాయ జాడి పింగాణి తెలుపు రంగు కలర్ ఏదైనా పర్లేదు, స్వస్తిక్ దాని మీద స్టిక్కర్ కానీ పెయింట్ కానీ వేయవలసి ఉంటుంది. కంపల్సరీగా సాల్టు, గోమతి చక్రాలు, ముత్యాలు ఇవి వేయాలి. ఇవన్నీ లక్ష్మీప్రదం. ఇవన్నీ చేయడం వల్ల కంప్లీట్గా మీ యొక్క ఆర్థిక స్థితి బ్రహ్మాండంగా మారుతుంది. స్వస్తి.